అందరికీ నమస్కారం. వీడియో చూస్తున్నవారు ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. హిందువులు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగల్లో హనుమాన్ జయంతి ఒకటి. హనుమాన్ జయంతి మంగళవారం, శనివారం వచ్చినప్పుడల్లా దాని ప్రాధాన్యం మరింత పెరుగుతుంది. హనుమాన్ జయంతి రోజున కొన్ని ప్రత్యేక పరిహారాలు చేయడం ద్వారా జీవితంలో సమస్యలు తొలగిపోయి సంతోషం, అదృష్టం లభిస్తాయని నమ్మకం. ముఖ్యమైన దేవుళ్లలో ఆంజనేయ స్వామి ఒకరు. కష్ట సమయాల్లో ఆపద్బాంధవుడిగా కోరిన కోరికలు తీర్చే అభయాంజనేయుడు. ఈ సంవత్సరం హనుమాన్ జయంతి జూన్ 1వ తేదీన శనివారం రోజున హనుమాన్ జయంతి వచ్చింది. మంగళవారం లేదా శనివారం నాడు హనుమాన్ జయంతి వస్తే అది చాలా శక్తివంతమైనది. ఎందుకంటే ఆంజనేయునికి ఈ 2 రోజులు ఎంతో ఇష్టమైన రోజులు. అయితే ఈ సంవత్సరం శనివారం రోజున హనుమాన్ జయంతి వచ్చింది. అయితే హనుమాన్ జయంతి సందర్భంగా ఆంజనేయ స్వామి జన్మ వృత్తాంతాన్ని ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎవరైతే హనుమంతుని జన్మ కథను తెలుసుకుని హనుమాన్ జయంతి రోజున ఇంట్లో పూజ చేస్తారు వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని వేద పండితులు చెబుతున్నారు. కాబట్టి హనుమాన్ జయంతి వచ్చేలోపు ఈ వీడియో కనుక మీకు అంటపడితే మీరు ఎంతో అదృష్టం చేసుకున్నట్టే. హనుమంతుని జన్మ వృత్తాంతం తెలుసుకోవడం వల్ల ఆంజనేయ స్వామి అనుగ్రహం పొంది మీ జీవితంలో ఉన్న కష్టనష్టాలని తొలగిపోయి సిరి సంపదలను పొందుతారు. ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని మనలో చాలామంది భావిస్తారు. ఇంతటి శక్తివంతమైన ఆంజనేయ స్వామి జన్మ రహస్యం గురించి హిందువులందరూ తప్పకుండా తెలుసుకోవాలి. ఆంజనేయ స్వామి జన్మ రహస్యం విన్నవారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి వేద పండితులు చెబుతున్నారు. కాబట్టి మీరు కూడా ఆంజనేయ స్వామి జన్మ కథను విని స్వామివారి కృపకు ప్రీతిపాత్రులు కాగలరు. మరి ఆ కథ ఏమిటో ఒకసారి వినేదం. అంజనదేవి మరియు కేసరి దంపతులకు హనుమంతుడు జన్మించాడు. హనుమాన్ తల్లి అంజన్నదేవి బ్రహ్మ న్యాయస్థానంలో ఒక అప్సరసలా ఉండేది. అంజనాదేవి చిన్న పిల్లగా ఉన్నప్పుడు ఒక ముని తపస్సును భంగం కలిగించి ఆ ముని చేత శపించబడింది. ఒకానొక రోజు అడవుల్లో ఒక ముని కోతి రూపంలో ఉండి ధ్యానం చేస్తున్నాడు. ధ్యానం చేస్తున్న ఆకృతిని చూసి అంజనదేవి ఆశ్చర్యంతో చిన్నపిల్ల అయిన తాను కోతిపై పనులను విసిరింది. దీంతో ఆ కోటి ధ్యానానికి బంధం కలిగింది. కోతి రూపంలో ఉండమని నిజరూపంలోకి వచ్చి కోపంతో అంజనదేవికి శాపం విధించాడు. అంజనాదేవిని ఎవరైనా ప్రేమించిన పెళ్లాడిన వారు కోతిగా మారతారని అంజనాదేవికి శాపం ఇచ్చాడు. అప్పుడు అంజనదేవి తాను చేసిన తప్పు తెలుసుకుని తనని క్షమించమని ఆ మునిని వేడుకుంది. అప్పుడు ఆ ముని కొంచెం శాంతించి అంజనాదేవితో ఇలా అంటాడు, నువ్వు కోతి రూపంలోకి మారి ఎవరినైనా పురుషుడిని పెళ్లి చేసుకుంటే అప్పుడు నువ్వు శివుని అవతారమైన బిడ్డకు జన్మనిస్తావు. ఎప్పుడైతే నువ్వు ఆ బిడ్డకు జన్మనిస్తావు అప్పుడే నువ్వు కోతి రూపం నుండి శాప విమోచనం పొందుతావని అంజనాదేవికి ఆ ముని వరం ఇచ్చాడు. అప్పుడు అంజనాదేవి బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్లి నాకు కోతి రూపం ఉంటే నన్ను ఎవరు ప్రేమిస్తారని అంజనాదేవి బ్రహ్మదేవుడిని అడుగుతుంది. అప్పుడు బ్రహ్మదేవుడు అంతా కాలమే సమాధానం చెబుతుంది. కాబట్టి నువ్వు వెంటనే కోతి రూపంలోకి మారి భూలోకానికి ప్రయాణం అవ్వవు అని చెప్పాడు. బ్రహ్మదేవుని మాటలను అంగీకరించిన అంజనాదేవి తన శాప విముక్తి కోసం ఒక కోతి రూపంలో భూమి మీదకు వచ్చి ఒక అడవిలో నివసిస్తూ ఉంది. ఒకానొక రోజు కోతి రూపంలో ఉన్న అంజనాదేవి అడవిలో ఉన్న ఒక పురుషుడిని చూసి ప్రేమలో పడుతుంది. ఆ పురుషుడి పేరు కేసరి. ఇతను కోతులకు రారాజు. కేసరి రూపం కూడా కోతి రూపంలో ఉంటుంది. కేసరికి ఉన్న శక్తులను చూసి ఆశ్చర్యపోయిన అంజనాదేవి తనను పెళ్లి చేసుకోవాలని కేసరిని వేడుకుంది. అప్పుడు కేసరి అంజనదేవుని ఇష్టపడి అడవిలోనే వివాహం చేసుకున్నాడు. అనంతరం అంజనాదేవి శివుడికి పూజలు చేసి తపస్సు చేసింది. ఎటువంటి ఆహారం లేకుండా శివునికి పూజలు చేస్తూ ఉంటుంది. శివుడు ఆమె పూజలకు సంతోషించి అంజనాదేవి కోరిన కోరికలను నెరవేరుస్తానని శివుడు వరమిచ్చాడు కూడా ప్రస్తావించబడింది. కొన్ని పురాణాల ప్రకారం ఆంజనేయ స్వామికి కొడుకు ఉన్నాడని నమ్మకం. కాని ఈ విషయానికి చాలా మందికి తెలియదు. రామాయణ కథ ప్రకారం సీతాదేవిని వెతకడానికి ఆంజనేయ స్వామి లంకకు వెళ్తాడు. అప్పుడు రావణాసురుడు హనుమాన్ తోకకు నిప్పంటించాడు. అప్పుడు హనుమంతుడు ఆత్మతో లంకంత నిప్పు వంటించాడు. చివరికి లంక నుంచి తిరిగి రాముల వారి దగ్గరకు వెళుతూ ఉండగా సముద్రంలో మునిగి తన తోకకున్న మంటను ఆర్పుకుని సేద తీరాడు. హనుమంతుడు వల్ల సముద్రంలోకి మునిగినప్పుడు హనుమంతుడు శరీరం నుంచి ఒక స్వేద బిందువు సముద్రంలో ఉన్న జలకన్య నోటిలోకి ప్రవేశిస్తుంది. అప్పుడు ఆ జలకన్య గర్భం దాలుస్తుంది. ఈ విషయానికి గ్రహించిన హనుమంతుడు సముద్రం నుండి బయటకు వెళ్లిపోతాడు. కొన్ని రోజుల తరువాత ఒక రాజు వలలో ఆ జలకన్య చిక్కుతుంది.
అప్పుడు ఆ రాజు జలకన్య పొట్టను కోస్తాడు. పొట్ట కోసినప్పుడు ఆ జలకన్య గర్భంలో ఒక వింత శిశువు కనిపిస్తాడు. ఆ శిశువు శరీరం సగభాగం కోతి రూపంగా, మరో సగభాగం చేప పోలికగా ఉంటుంది. ఈ విధంగా 2 రూపాయలు కలిగి ఉన్నటువంటి ఆ జీవికి మకరధ్వజుడు అని నామకరణం చేశారు. మకరధ్వజుడిని హనుమంతుని కుమారుడిగా చెబుతారు. మనం చూసే హనుమంతుని విగ్రహం ఎప్పుడూ ఎరుపు రంగులోనే ఉంటుంది. అయితే ఈ సింధూర వర్ణానికి మాత్రం ఒక కథ ఉంది. ఒకరోజు సీతాదేవి తన నుదుటిపైన సింధూరం ధరిస్తుంటే దాన్ని హనుమంతుడు చూసి ఎందుకు సింధూరం పెట్టుకుంటున్నారని హనుమంతుడు సీతాదేవిని ప్రశ్నించాడు. అప్పుడు సీతాదేవి రామునిపై తనకున్న ప్రేమకు గౌరవ సూచకంగా ఈ సింధూరం ఉంటుందని వివరించింది. అప్పుడు హనుమంతుడు రామునిపై ఉన్న తన భక్తిని నిరూపించడానికి హనుమంతుడు తన శరీరం మొత్తాన్ని సింధూరంతో నింపేస్తాడు. ఇది తెలుసుకున్న రాముడు హనుమంతునికి ఒక వరం ఇచ్చాడు. భవిష్యత్తులో ఎవరైతే నిన్ను ఆరాధిస్తారో వారికి ఐశ్వర్యం ప్రార్థిస్తుందని రాముడు వరం ఇస్తాడు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.